బెస్ట్ మోరల్ స్టోరీస్. అనగనగా ఒక ఊర్లో సోమనాథుడు, సుమతి అనే భార్యాభర్తలుండేవారు. సోమనాథుడు ఏ పని చేయకుండా తిరుగుతూ ఉండేవాడు. సుమతి మాత్రం చాలా మంచిది. తన భర్త ఏదైనా పనిచేస్తే ఇల్లు గడుస్తుందని ఆమె ఆశ. ఒకరోజు సుమతి తన భర్తతో ఇలా అంది, ఏవండి, ఎన్నాళ్ళిలా ఖాళీగా కూర్చుంటారు? ఏదైనా వ్యాపారం మొదలుపెట్టొచ్చు కదా. వ్యాపారం చెయ్యాలనే ఉంది సుమతి, కానీ పెట్టుబడికి ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదు. మీ నాన్నగారిని అడిగితే కొంత సొమ్మిస్తారు కదా, మన కష్టాలు తీర్తాయి. భర్త మాట నమ్మి సుమతి తన పుట్టింటికి వెళ్లి తండ్రి రామయ్యను బతిమాలింది. కూతురు కాపురం బావుండాలని రామయ్య తన దగ్గరున్న పొలాన్ని తాకట్టు పెట్టి మరీ అల్లుడికి 10 లక్షల రూపాయలిచ్చాడు. అల్లుడుగారు, ఇది నా రెక్కల కష్టం. నా కూతురు సంతోషంగా ఉంటుందని మీకిస్తున్నాను. జాగ్రత్తగా వాడుకొని పైకి రండి. డబ్బు చేతికందగానే సోమనాథుడు కపటంగా నవ్వి, అలాగే మావయ్య గారు, మీరస్సలు భయపడకండి అని చెప్పాడు. కాని డబ్బు చేతికొచ్చాక సోమనాథుడి బుద్ధి మారింది. ఆ డబ్బుతో వ్యాపారం చేయకుండా జల్సాలు చేయడం, జూదవాటం మొదలుపెట్టాడు. పుట్టింటి నుండి వచ్చిన డబ్బేమైందని సుమతి అడిగితే, వ్యాపారంలో పెట్టాను, లాభాలు రావడానికి కాస్త వ్యవధి పడుతుంది అని అబద్ధాలు చెప్పి ఆమెను నమ్మించేవాడు. కొంతకాలానికి రామయ్య అనారోగ్యం బారిన పడ్డాడు. మందుల కోసం, ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బవసరమై అల్లుడి దగ్గరకొచ్చాడు. నాయనా సోమనాథ, నా పరిస్థితి బాలేదు. నేనిచ్చిన డబ్బులో కనీసం 1,00,000 రూపాయలు తిరిగిస్తే నా ప్రాణాలు నిలుపుకుంటాను. డబ్బునంతా తగలేసిన సోమనాథుడు తన తప్పు ఎక్కడ బయటపడుతుందో అని భయపడి కృతజ్ఞత లేకుండా ఇలా అన్నాడు, ఏంటి, డబ్బులా? మీరు నాకెప్పుడిచ్చారు? నా సొంత కష్టంతో నేను బతుకుతూ ఉంటే ఇప్పుడొచ్చి డబ్బులు అడుగుతారా? ముసల్తనం వచ్చి మీకు మతిపోయినట్టుంది. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఆ మాటలు విన్న సుమతి నిర్ఘాంతపోయింది. తన తండ్రి చేసిన సాయాన్ని వాడుకొని ఇప్పుడిలా నమ్మకద్రోహం చేస్తున్న భర్తను చూసి ఆమెకు అపరిమితమైన కోపం వచ్చింది. ఛీ, ఎంత నీచమైన మనిషండి మీరు! పెట్టిన పుట్టింటిని సాయం చేసిన నా తండ్రిని ఇలా అవమానిస్తారా? సాయం పొంది నమ్మకద్రోహం చేసేవాడు మనిషే కాదు. మీలాంటి వాడితో కలిసి బతకడం నా వల్ల కాదు. సుమతి వెంటనే తన తండ్రిని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్లిన సుమతి తన తండ్రి రామయ్యకు సేవలు చేస్తూ అక్కడే ఉండిపోయింది. రామయ్య ఆరోగ్యం కుదుట పడ్డాక సుమతి తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ పొలంలో కష్టపట్టం మొదలుపెట్టింది. పట్టుదలతో పనిచేసి తండ్రి తాకట్టు పెట్టిన పొలాన్ని విడిపించింది. వారింట్లో మళ్లీ వెలుగులు నిండాయి. మరోవైపు సోమనాథుడి పరిస్థితి రోజురోజుకు దిగజారిపోయింది. చేతిలో ఉన్న 10 లక్షల రూపాయలు విలాసాలకు, జూదానికి నీళ్లలా ఖర్చయిపోయాయి. నమ్మక ద్రోహి అన్న ముద్ర పట్టంతో ఊర్లో ఎవ్వరూ అతనికి పనివ్వలేదు. కనీసం పలకరించేవారు కూడా కరువయ్యారు. అద్దె కట్టలేక ఉన్న ఇల్లు ఖాళీ చేయాల్సొచ్చింది. ఒకప్పుడు దర్జాగా తిరిగిన సోమనాథుడు ఇప్పుడు చిరిగిన బట్టలతో, ఆకల్తో వీధుల్లో తిరుగుతూ ఒక పాడుపడ్డ పాత గుడిసెలో తలదాచుకున్నాడు. తిండి లేక శరీరం శుష్కించిపోయింది. రోగాల బారిన పడి గుక్కెడు నీళ్లు పోసే దిక్కు కూడా లేక ఆ మురికి గుడిసెలోనే ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నాడు. కొన్ని నెలల తర్వాత ఆ ఊర్నించి వచ్చిన ఒక వ్యక్తి ద్వారా సుమతికి కబురు అందింది. సుమతమ్మా, నీ భర్త సోమనాథుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. రోగంతో, ఆకల్తో ఒక పాత గుడిసెలో పడున్నాడు. అతనికిప్పుడు సాయం అందకపోతే ఈసారి బతకడం కష్టమేనమ్మా. ఆ మాట వినగానే సుమతి గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది. ఎంత ద్రోహం చేసినా తన భర్త పడుతున్న కష్టం చూసి ఆమె మనసు తల్లడిల్లిపోయింది. ఏమ్మా సుమతి, ఆ కబురు విన్నావు కదా, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగాడు రామయ్య. నాన్నగారు, ఆయన చేసిన తప్పుకి కాలమే తగిన శిక్ష వేసింది. కాని ఒక మనిషి అలా అనాథలా చనిపోతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను. ఆయన మనకు చేసిన ద్రోహాన్ని పక్కన పెట్టి ఒక ప్రాణాన్ని కాపాడటం నా ధర్మం అనిపిస్తోంది. నేను వెళ్లి చూసొస్తాను నాన్నగారు. సుమతి వెంటనే బయలుదేరి సోమనాథుడున్న ఊరికి చేరుకుంది. ఆ పాడుబడ్డ గుడిసెలోకి అడుగుపెట్టగానే ఆమెకు కనిపించిన దృశ్యం చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఒకప్పుడు ఎంతో గర్వంగా ఉన్న తన భర్త ఇప్పుడు ఎముకల గూడులా మారి
మురికిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దగ్గరకు వెళ్లి నెమ్మదిగా, "ఏవండీ, ఏవండీ?" ఎదురుగా ఉన్నది సుమతి అని తెలియగాని అతని కళ్ళనుంచి కన్నీళ్లు ధారగా కారాయి. సుమతి, నువ్వా? నేనేమన్నా కలగంటున్నానా? ఇంత ద్రోహం చేసి నన్ను ఇంకా గుర్తుపెట్టుకొని ఇక్కడి దాకా వచ్చావా? పాత విషయాలిప్పుడు మాట్లాడకండి. మీ పరిస్థితి ఏంటిలా అయిపోయింది? అంత సొమ్ము ఏమైంది? ఇలా అనాథలా ఈ గుడిసెలో మీరు పడుండడమేంటి? అంతా నా పాపమే సుమతి. నీ పుట్టింటి సాయాన్ని మర్చిపోయి నమ్మిన వాళ్ళని మోసం చేశాను. అందుకే ఆ దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు. ఆ డబ్బంతా జూదానికి జల్సాలకే సరిపోయింది. ఈరోజు నాకు గుక్కెడు నీళ్ళిచ్చే దిక్కు కూడా లేదు. నన్ను క్షమించు సుమతి, నన్ను క్షమించు. క్షమాపణలు తర్వాత చెప్పుకోవచ్చు. ముందీ మురికి నుంచి బయటపడాలి. మీకు సేవ చేసి బతికించుకోవడమే ఇప్పుడు నా ముందున్న పని. అప్పుడే అక్కడికొచ్చిన ఊరి వ్యక్తి సుమతితో ఇలా అన్నాడు. చూసావా సుమతమ్మ, తను చేసిన తప్పుకి ఈరోజు అనుభవిస్తున్నాడు. ఊళ్ళో అందరూ ఇతని పేరు చెప్తేనే అసహ్యించుకుంటున్నారు. ఈయన తప్పు చేశారు కాబట్టే కాలం శిక్షించింది. కానీ ప్రాణాపాయంలో ఉన్న మనిషిని వదిలేస్తే మనకు ఆయనకు తేడా ఏముంటుంది? నాన్నగారు కూడా నన్ను వెళ్ళమని చెప్పారు. సోమనాథుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఆమె వైపు చూశాడు. సుమతి, నేను మీ నాన్నగారిని అన్న మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మోగుతున్నాయి. ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలనుంది. నన్ను నీతో తీసుకెళ్తావా? మా నాన్న మనసు చాలా పెద్దదండి. మీరు నిజంగా మారారని తెలిస్తే ఆయన తప్పకుండా క్షమిస్తారు. పదండి, ముందిక్కడి నుండి బయలుదేరదాం. సుమతి సోమనాథుణ్ణి పట్టుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ పుట్టింటికి తీసుకొచ్చింది. గుమ్మం దగ్గరే కూర్చొనున్న రామయ్య అల్లుడి దీన స్థితిని చూసి ఒక్కసారిగా నిలబడ్డాడు. సోమనాథుడు మావగారి కాళ్లమీద పడ్డాడు. మావయ్య గారు, నన్ను క్షమించండి. కాటికి కాళ్ళు చాచుకున్న వయసులో ఉన్న మిమ్మల్ని మోసం చేశాను. సాయం చేసిన చేతినే కరిచాను. నాకు బతకాలని లేదు మావయ్య గారు. మీ కాళ్ల దగ్గరే ప్రాణాలు వదిలేస్తాను. అయ్యయ్యో, ఏంటి బాబు ఈ పరిస్థితి? ఎలా ఉండాల్సిన వాడివి ఎలా అయిపోయావు? ఎంత తప్పు చేసినా నువ్వు నా అల్లుడివి. జరిగింది మర్చిపోదాం. అమ్మ సుమతి, త్వరగా లోపలికి తీసుకెళ్లి వేడినీళ్లు, ఆహారం ఏర్పాటు చేయమ్మా. కొన్ని నెల్లు గడిచాయి. సుమతి అందించిన బలమైన ఆహారం, రామయ్య చూపిన ఆదరణతో సోమనాథుడు మళ్లీ యథావిధిగా ఆరోగ్యవంతుడయ్యాడు. కాని ఈసారతంలో గర్వం లేదు. కేవలం పనిచేయాలనే తపన ఉంది. రోజూ తెల్లవారుజామునే లేచి మావగారి కంటే ముందే పొలానికి వెళ్లి పనులు చేసేవాడు. ఒకరోజు సాయంత్రం పొలంగట్టు మీద రామయ్య, సుమతి మాట్లాడుకుంటున్నారు. అది చాటుగా వింటున్న సోమనాథుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. చూసావా సుమతి, సోమనాథుడు ఇప్పుడు ఎంతలా మారిపోయాడు. ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండటం లేదు. పొలం పనులన్నీ తనే చూసుకుంటున్నాడు. అవునాన్నగారు, ఒకప్పుడు కష్టం అంటే పారిపోయే మనిషి ఈరోజు 10 మంది కూలీలతో సమానంగా పనిచేస్తున్నారు. గర్వం పోయి పశ్చాత్తాపం కలిగితే మనిషి ఎంతగా మారతాడు ఆయన్ను చూస్తుంటే అర్థమవుతోంది. నిజమేనమ్మా, నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి మళ్లీ ఇంతటి నమ్మకాన్ని సంపాదిస్తాడని నేననుకోలేదు. ఇప్పుడు నాకు చాలా నిశ్చింతగా ఉంది. నా కూతురి కాపురం చక్కబడింది. చాటుగా ఈ మాటలు విన్న సోమనాథుడి కళ్లల్లో ఆనంద భాష్పాలు తిరిగాయి. నా ద్రోహాన్ని మర్చిపోయి నన్ను మళ్లీ మనిషిగా గుర్తించారు. ఈ జన్మకు నాకి చాలు అని మనసులో అనుకుంటూ సంతోషంగా ఇంటివైపు అడుగులు వేశాడు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సోమనాథుడు మావగారి దగ్గరకొచ్చి తన మనసులో మాట చెప్పాడు. మావయ్య గారు, ఎన్నాళ్ళిలా మీ నీడలో కూర్చుంటాను. నేను సొంతంగా ఎదగాలనుకుంటున్నాను. పక్కనే ఉన్న 20 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంటాను. దానికి కావలసిన పెట్టుబడి మీరు నాకప్పుగా ఇప్పిస్తే నా కష్టంతో పండించి మీకు తిరిగిచ్చేస్తాను. అలాగే నాయనా, నువ్విలా కష్టపడతానంటే నాకు అంతకంటే కావాల్సిందేముంది? ధైర్యంగా ముందుకెళ్ళు. సోమనాథుడు ఆ 20 ఎకరాల్లో రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు. పొలమే లోకంగా బతికాడు. కంటికి రెప్పలా పంటను కాపాడుకున్నాడు. అతని కష్టానికి తగ్గట్టే ఆ ఏడాది వర్షాలు బాగా కురిసి
పంట పసిళ్లా పండింది. ధాన్యం అమ్మాక చేతికి భారీగా డబ్బొచ్చింది. ఆ మూటని పట్టుకుని నేరుగా మావగారి దగ్గరకొచ్చాడు. మావయ్య గారు, ఇదిగోండి మీరిచ్చిన పెట్టుబడి సొమ్ము, దానికి వడ్డీ, అలాగే ఆనాడు నేను మీ దగ్గర అపహరించిన 10 లక్షల రూపాయలు వడ్డీతో సహా ఇందులో ఉన్నాయి. దయచేసి తీసుకోండి. బాబూ, నువ్వీ డబ్బు తిరిగి ఇవ్వకపోయినా నాకు బాధ లేదు. కానీ నీలో వచ్చిన ఈ మార్పు, నీ నిజాయితీ చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. ఒక మనిషి కింద పట్టం తప్పు కాదు, కానీ పడించోటే మళ్లీ పట్టుదలతో లేవడం గొప్ప విషయం. నా కూతురు అదృష్టవంతురాలు. అక్కడే ఉన్న సుమతి కళ్లల్లో సంతోషం, గర్వం కనిపిస్తున్నాయి. అప్పుడు సోమనాథుడు సుమతి వైపు తిరిగి ఇలా అన్నాడు. సుమతి, ఇక మనం గౌరవంగా మన ఊరికి తిరిగెళ్దాం. నేను చేసిన తప్పుకి ఆ ఊర్లోనే తల వంచుకున్నాను. ఇప్పుడు అదే ఊర్లో నేను మారిపోయానని అందరికీ తెలియాలి. తప్పు చేసినవాడు పశ్చాత్తాపంతో తనంతాను సరిదిద్దుకోవచ్చని నేనందరికీ ఉదాహరణగా నిలవాలి. అందుకే మనం తిరిగి మన ఊరు వెళ్లడమే మంచిది. చాలా మంచి మాట చెప్పావు బాబు. వెళ్ళండి, మీ సొంత ఊర్లో మర్యాదగా బతకండి. నా దీవెన్లు మీకెప్పుడూ ఉంటాయి. వారు తిరిగి తమ గ్రామానికి చేరుకున్నారు. సోమనాథుల్లో మార్పును చూసి ఆనాడు అతణ్ణి అసహ్యించుకున్నవాళ్లే ఇప్పుడు గౌరవంగా పలకరిస్తున్నారు. చూశారా, సోమనాథుడు ఎంతగా మారిపోయాడు. ఒకప్పుడు తప్పు చేసినా ఇప్పుడు తన కష్టంతో, నిజాయితీతో పోగొట్టుకున్న గౌరవాన్ని మళ్లీ సంపాదించుకున్నాడు. తప్పు చేయడం మనిషి లక్షణమైతే ఆ తప్పును తెలుసుకొని సరిదిద్దుకోవడం దైవ లక్షణం అన్నాడు ఊరి పెద్ద. అలా సోమనాథుడు, సుమతి అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఆ ఊర్లో సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, తప్పు చేసినవాడు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపంతో మళ్లీ నిజాయితీగా బతికితే సమాజం అతన్ని తప్పకుండా గౌరవిస్తుంది. నమ్మకాన్ని కాపాడుకోవడమే మనిషికి నిజమైన ఆస్తి. మిట్ట మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండడంతో కనకమ్మ అనే ముసలమ్మ తన ఇంటి ముందున్న మామిడి చెట్టు కింద తలవాల్చి పడుకుంటుంది. అప్పుడే అటుగా శాంత ఏడుస్తూ వెళ్తుంది. దాన్ని గమనించిన కనకమ్మ నిద్రలేచి, "ఉసేయ్ శాంత, ఏమైందే? ఎందుకలా ఏడుస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు?" "అమ్మమ్మ, నా మొగుడు ఊరికే నన్ను తిడుతూ కొడుతూ ఉన్నాడు. అసలు వాడితో కాపురం చేయడమే వ్యర్థం. అందుకే నేను నా పుట్టింటికి వెళ్ళిపోదామని బయలుదేరాను." కనకమ్మ పెద్దగా నవ్వుతూ ఇలా అంది. "ఓసేయ్ పిచ్చిదానా, నీ మొగుడు నిన్ను తిడుతున్నాడు అంటే అది కేవలం ప్రేమ మాత్రమే కాని మరొకటి కాదు. ఎక్కువగా తిట్టేవాళ్లే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. నాకెప్పుడూ నీ గురించి వాడు గొప్పగా చెప్తూ ఉంటాడు. సాయంత్రమైతే వాడు ఖచ్చితంగా నా దగ్గరకొస్తాడు. అప్పుడు నీ గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. వాడికి రకరకాల వంటలు చేస్తావని, ప్రేమగా చూసుకుంటావని, నీ ప్రేమ చూస్తుంటే వాడికి చనిపోయిన వాళ్ళమ్మ గుర్తుకొస్తుందని ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. నువ్వన్నీ తప్పుగా అర్థం చేసుకుంటావే." "నిజంగానా అమ్మమ్మ? నువ్వు చెప్పేది నిజమేనా?" "నిజంగా నిజం తల్లి. నువ్విలాంటి పిచ్చి ఆలోచనలు మానేసి ఇంటికెళ్ళు." శాంత సంతోషంగా అక్కడ్నించి ఇంటికి వెళ్తుంది. కొంత సమయం తర్వాత శాంత భర్త వీరయ్య అటుగా వెళ్తూ ఉంటే కనకమ్మ పిలుస్తుంది. ఏంటి నాయనమ్మా పిలిచావు? "రే వీరయ్య, ఎందుకురా ఆ పిల్లనలా వేధించుకు తింటున్నావంట? తనెంత బాధపడుతుందో తెలుసా? తను నీ గురించి ఎప్పుడూ గొప్పగా చెబుతూ ఉండేది. నా భర్త నన్ను కొట్టినా తిట్టినా నన్నెంత బాగా చూసుకుంటాడు. నేను పుట్టింటికి బయలుదేరదామన్నా ఆయన ప్రేమ అడ్డుకుంటుంది అని చెప్తుంది. అలాంటి గొప్ప మనసున్న అమ్మాయిని నువ్వలా కొడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే తను నీతో ఎలా కాపురం చేస్తుంది చెప్పు? ఆడదాని మనసు అర్థం చేసుకున్నావంటే 7 సముద్రాలు ఈదినంత గొప్ప. ఆ సముద్రం లోతు ఎంత ఉందో ఆడదాని మనసు కూడా అంతే ఉంటుంది. ఒక్కసారి నువ్వు ఆమెని ప్రేమగా చూసుకో. ఒక్కసారి ప్రేమగా పలకరించి ఆమెతో మాట్లాడు. మీ జీవితం సంతోషంగా మారుతుంది. అనుభవంతో చెప్తున్నాను. కాపురాన్ని ఇద్దరూ జోడి ఎడ్ల బండిలాగా తీసుకువెళ్ళాలి కాని మధ్యలో ప్రయాణాన్ని ఆపకూడదు. అది గాడి తప్పి బండి లోయలో పడిపోతుంది. జీవితం నాశనమైపోతుంది." సరే నాయనమ్మా, నేను జాగ్రత్త పడతాన్లే అని అతనక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఈ మాటలన్నీ దూరంగా కూర్చొని వింటున్న కనకమ్మ మనవరాలు వసంత ఆమె దగ్గరకొస్తుంది. "ఏంటమ్మమ్మా,
నువ్వు ఇందాకేమో శాంతక్కకేమో అలా చెప్పావు, వాళ్ళ భర్తకేమో ఇప్పుడు ఇలా చెప్పావు. ఇద్దరికీ నువ్వు అబద్ధమే చెప్పావు కదా. నువ్వు చెప్తావు కదా అబద్ధాలెప్పుడూ ఆడకూడదు అని. మరి నువ్వు చెప్పిందేంటి? అబద్ధమే కదా. వసంత, నేనబద్ధం చెప్పలేదే. ఒక మంచి చేయడానికి అబద్ధం చెప్పడంలో తప్పేమీ లేదు. నువ్వు చెప్పే అబద్ధం వల్ల ఎవ్వరికీ నష్టం కాకుండా ఉంటే అది మంచే జరుగుతుందని గట్టిగా నువ్వు భావిస్తే అబద్ధం చెప్పడంలో తప్పులేదే. లోక కళ్యాణం కోసం ఆ భగవంతుడే ఎన్నో మోసాలు చేశారు. అమృతం చిలికినప్పుడు, భస్మాసురుణ్ణి అంతం చేసేటప్పుడు విష్ణుమూర్తి వేసిన అవతారాలు ఇవన్నీ లీలలైనప్పుడు ఒక కాపురాన్ని నిలబెట్టడంలో నేనాడిన అబద్ధం గొప్పదే కదా. అంతా బాగానే ఉంది కాని ఈ అబద్ధంతో వాళ్ళ కాపురం నిలబడుతుందా? ఖచ్చితంగా నిలబడుతుంది. కావాలంటే ఇప్పుడే వెళ్ళి చూద్దాం పదా. ఇద్దరూ కలిసి శాంత ఇంటికి వెళ్లి కిటికీలో నుండి చూస్తారు. అక్కడ శాంత, వీరయ్య మాట్లాడుకుంటూ ఉంటారు. శాంత, ఇక మీద నిన్నెప్పుడూ బాధ పెట్టనే. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. నేను కూడా మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టనండి. అది కావాలి, ఇది కావాలి అని అడగను. మనం సంతోషంగా ఉండడమే నాకు కావాలండి. మీకిష్టమైనవి మీరు తీసుకురండి. అది చూసి కనకమ్మ, వసంత నవ్వుకుంటారు. నిజమే అమ్మమ్మ, నువ్వు చెప్పింది నిజమే. ఒక్క అబద్ధంతో ఇద్దరు మనుషుల్ని మార్చేశావు. ఇంక చాలుగాని పద ఇంటికెళ్దాం అని అంటుంది. ఇక ఇద్దరూ కలిసి ఇంటికెళ్తారు. ఇంటికెళ్ళిన తర్వాత వసంతకొక విషయం గుర్తుకొస్తుంది. అమ్మమ్మా, నేనీరోజు బట్టలుతకడమే మర్చిపోయాను. సాయంత్రం వెళ్ళమంటావా? ఇప్పుడే వెళ్ళమంటావా? ఇప్పుడెలా వెళ్తావమ్మా? ఎండ ఎక్కువగా ఉంది కదా. 4 గంటల తర్వాత వెళ్ళు. నేను కూడా నీకు సాయం చేయడానికొస్తాను. నువ్వేవీ అవసరం లేదులే అమ్మమ్మ. నా మొగుడున్నాడుగా, ఆయన్ని పొలం దగ్గర నుంచి అటుగా తీసుకెళ్తాను. ఇబ్బంది పెడుతున్నావే నువ్వు. అవును మరి, మీ ఇద్దరినీ ఇబ్బంది పెడితేనే కదా నాకు బాగా సంతోషంగా ఉంటుంది. అందుకే అలా చేస్తున్నాను అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. సాయంత్రం అవ్వగానే వసంత ఒంటరిగానే బట్టలు పట్టుకుని చెరువు గట్టుకు బయలుదేరింది. అక్కడ బట్టలు శుభ్రం చేస్తూ ఉండగా పక్కనే ఉన్న చెట్టు చాటున ఎవరో ఒక ఆమె భయపడుతూ దాక్కుని ఉండటం గమనించింది. వసంత ఆమె దగ్గరికెళ్ళింది. ఎవరమ్మా నువ్వు? ఇక్కడెందుకు దాక్కున్నావు? నా పేరు రాజమ్మ తల్లి. మాది పక్కూరు. పనికోసం ఈ ఊరికొచ్చాను కాని ఎక్కడా దొరకలేదు. నా భర్త అనారోగ్యంతో మంచాన పడి ఉన్నాడు. ఆకలికి తట్టుకోలేక ఈ ఊరి పెద్ద రాజయ్య గారి ఇంట్లోకి చొరబడి అక్కడున్న బంగారు నగలు దొంగతనం చేశాను. 2 మనుషులు నా వెంట పడుతున్నారు. దయచేసి నా గురించి ఎవరికీ చెప్పకమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. నేనబద్ధం చెప్తే నువ్వు సంతోషంగా ఉంటావు కాని ఆ కుటుంబం నష్టపోతుంది కదా. మరి నేనేం చేయాలి? మీరే ఏదో ఒకటి చేయండమ్మా. నేను కావాలని దొంగతనం చేయలేదు. పరిస్థితులు అలా వచ్చాయి. నాకు చాలా భయంగా ఉంది. వసంతకేం చేయాలో అర్థం కాలేదు. వెంటపడే మనుషులు వస్తారేమో అన్న భయంతో రాజమ్మని తీసుకొని సరాసరి ఇంటికి వెళ్ళింది. ముసలమ్మకు జరిగిన విషయమంతా చెప్పింది. చూడమ్మా రాజమ్మ, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. కాని పొట్టకూటి కోసమే అన్నావు కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. ఇక మీదటెప్పుడూ దొంగతనం చేయను అని నాకు మాటిస్తావా? చెప్పండమ్మా, ఇక మీదటెప్పుడూ అలా చేయను. సరే, నువ్వు సరాసరి ఊరి పెద్ద రాజయ్య గారి దగ్గరికి వెళ్ళు. అయ్యా, నేను పనికోసం పక్కూరు నుంచి వచ్చాను. ఇంతలో ఎవరో ఒక ఆమె కంగారుగా పరిగెడుతుంటే అడ్డుకున్నాను. ఆమె చేతిలో నగలు చూసి నిలదీస్తే భయపడి వాటిని వదిలేసి పారిపోయింది. ఆ నగలు మీకు అప్పగించడానికి వచ్చాను అని చెప్పు. ఆ తర్వాత నీ కష్టాలు చెప్పి పని అడుగు. ఆయన ఖచ్చితంగా సాయం చేస్తాడు. రాజయ్య గారి దగ్గరికెళ్ళి ముసలమ్మ చెప్పమన్నట్టే చెప్పింది. అమ్మో, ఇవి మా ఇంట్లో తరతరాలుగా జాగ్రత్తగా చూసుకుంటున్న నగలు. వీటిని నువ్వు తిరిగి తెచ్చిచ్చావు కాబట్టి నీ కష్టాన్ని చూసి నా ఇంట్లోనే నీకు పని కల్పిస్తున్నాను. నీ భర్త వైద్యానికయ్యే ఖర్చు కూడా నేనే భరిస్తాను. రేపట్నుంచి పనిలోకి రా అన్నాడు రాజయ్య. రాజమ్మ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుని మళ్లీ ముసలమ్మ దగ్గరకొచ్చింది. అమ్మమ్మ, మీరబద్ధం చెప్పించారు. ఆ అబద్ధం నా జీవితాన్ని మార్చేసింది. మీ మేలు నేనెప్పటికీ మర్చిపోలేను. చూడమ్మా, అబద్ధాన్ని దాచడం కూడా నేరమే. కొన్ని రోజులు ఆ ఇంట్లో పనిచేయి. వాళ్ళు నిన్ను పూర్తిగా నమ్మిన తర్వాత ధైర్యంగా అసలు విషయం చెప్పు. అప్పుడు నువ్వేంటో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నిన్నేమీ అనరు. నీ నిజాయితీని మెచ్చుకుంటారు. తప్పకుండా అమ్మమ్మ,
వాళ్ళ నమ్మకాన్ని సంపాదించుకున్నాక నిజం చెప్తాను. ఉంటానమ్మా. రాజమ్మ కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్ళిపోయింది. రాజమ్మ వెళ్ళిపోయిన తర్వాత వసంత తన అమ్మమ్మ వైపు ఎంతో ఆశ్చర్యంగా చూసింది. అమ్మమ్మ, నువ్వు చేసే పనులు చూస్తుంటే నాకొకటి అర్థమవుతోంది. స్వార్థం లేని ఒక చిన్న అబద్ధం ఎంతో మంది జీవితాల్ని నిలబెడుతుంది. అసలు నీకింత అనుభవం ఎలా వచ్చిందమ్మమ్మా? ఈ సమయస్ఫూర్తి నీకెలా సాధ్యం? వసంత మాటలు వినగానే కనకమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా ఆమె ముఖంలో విషాదం అలుముకుంది. వసంత, నేనాడిన ఒక అబద్ధం వల్ల నా జీవితమే నాశనమైపోయింది తల్లి. అప్పట్నుండి నిర్ణయించుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడకూడదు అని. ఒకవేళ ఆడాల్సొస్తే అది కేవలం మంచి చేయడానికే తప్ప చెడు చేయడానికి కాదని ఒట్టు వేసుకున్నాను. ఏం జరిగిందమ్మమ్మా? ఎందుకంతలా ఏడుస్తున్నావు? కొన్ని సంవత్సరాల క్రితం నేను నా తోటికోడలు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. ఒకసారి ఆమె పుట్టింటి వాళ్ళు పట్టు చీరలు, నగలు పెట్టారు. అవి కట్టుకుని ఆమె ఊరంతా తిరుగుతుంటే నా కుళ్ళు పుట్టింది. ఓర్వలేకపోయాను. అందుకే అసూయతో ఆమె భర్త దగ్గరికి వెళ్ళి ఆ నగలెవరో పరాయి ఆయన ఇచ్చి వెళ్ళాడు అని అబద్ధం చెప్పాను. అమ్మమ్మా, ఎంత పని చేశావు! ఆ ఒక్క అబద్ధంతో మా జీవితాలన్నీ తలకిందులయ్యాయి. ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. ఆ నింద భరించలేక నా తోడికోడలు చనిపోయింది. ఆమె పోయిన మనస్తాపంతో నా మరిది కూడా ప్రాణాలు వదిలాడు. ఆ బాధ తట్టుకోలేక మీ తాతయ్య కూడా కన్నుమూశారు. మీ అమ్మను పట్టుకొని వీధిన నిలబడ్డాను. ఎంతో కష్టపడి మీ అమ్మను పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెట్టాను. పెళ్ళై నువ్వు పుట్టిన తర్వాత అనారోగ్యంతో వాళ్ళు చనిపోయారు. ఆ తర్వాత నిన్ను పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెట్టాను. ఇదంతా నేను చేసిన పాపమే వసంత. నేను మనుషుల్ని చంపిన హంతకురాల్ని. కనకమ్మ వెక్కి వెక్కి ఏడవడం చూసి వసంత గుండె కరిగింది. ఊరుకో అమ్మమ్మ, ఊరుకో. జరిగిందేదో జరిగిపోయింది. గతాన్ని మనం మార్చలేం కదా. కాని ఆ రోజు చేసిన తప్పుకి నువ్వు పడుతున్న ఈ పశ్చాత్తాపమే ఈరోజు ఎంతోమంది జీవితాల్ని నిలబెడుతోంది. నిన్ను చూసి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా బతుకు మీద ఆశ పెంచుకుంటున్నారు. అదే నీకు శ్రీరామరక్ష. ఆ సంతృప్తితోనే ఇంకా ఊపిరి పీలుస్తున్నానమ్మా. కాని ఆ పాత జ్ఞాపకాలు మాత్రం మనసులో నుండి పోవడం లేదు. అమ్మమ్మా, భగవంతుడు అన్నీ చూసుకుంటాడు. ఆయన నిన్ను క్షమిస్తాడు. ధైర్యంగా ఉండు. వసంత కూడా ఆ క్షణమే మనసులో ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడకూడదని, ఒకవేళ ఆడాల్సి వస్తే అది మనుషుల ప్రాణాలను, జీవితాలను కాపాడే ప్రమాదం లేని అబద్ధం మాత్రమే అయి ఉండాలని నిశ్చయించుకుంది. ఆ సమయంలోనే అప్పుడే పొలం పని ముగించుకునొచ్చిన వసంత భర్త గుమ్మం బయటే ఆగిపోయాడు. లోపల అమ్మమ్మ పడుతున్న ఆవేదన, ఆమె చెప్పిన గతం, వసంత తీసుకున్న నిర్ణయం అంతా అతను చాటుగా విన్నాడు. అమ్మమ్మ మాటలతని గుండెకు బలంగా తగిలాయి. అతను తన మనసులో ఇలా అనుకున్నాడు. ఎంత పని జరిగింది! ఒక చిన్న అబద్ధం వెనుక ఇంతటి విషాదం ఉందా? నేను కూడా తెలియక ఎన్నో అబద్ధాలాడాను. వాటి వల్ల ఎవరికి ఎంత నష్టం జరిగిందో ఏమో. కానీ ఇక మీదట మాత్రం అస్సలు అబద్ధం ఆడకూడదు. ఒకవేళ ఆడాల్సి వస్తే అమ్మమ్మ చెప్పినట్టుగా ఎవ్వరికీ ప్రమాదం లేని, స్వార్థం లేని అబద్ధమే ఆడతాను తప్ప ఎవరి జీవితాలను కూల్చే అబద్ధం ఆడ్ను. అలా గట్టిగా నిర్ణయించుకుని ఏమీ తెలియనట్టుగా ఇంట్లోకెళ్ళాడు. ఆ ఇంట్లో ఇప్పుడు 3 వ్యక్తులు ఒకే ధర్మం మీద నిలబడ్డారు. అలా కనకమ్మ అనుభవం, పశ్చాత్తాపం, వసంతలో ఆమె భర్తలో వచ్చిన మార్పు వారి కుటుంబంలోనే కాకుండా ఆ ఊర్లో మరిన్ని మంచి మార్పులకు నాంది పలికాయి.